భద్రాచలం, చెర్ల, చింతకాని, నాగులు వంచ ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టు తెలుస్తోంది. మొత్తం మీద ఉమ్మడి ఖమ్మం జిల్లాలో అయితే 3 సెకండ్ల పాటు ఈ ప్రకంపనలు వచ్చినట్టు తెలుస్తోంది. దీంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఇళ్లు, అపార్ట్మెంట్ నుంచి బయటకు పరుగులు తీశారు. నల్గొండ జిల్లాలో కూడా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. నల్గొండ జిల్లా నుంచి మన అప్డేట్స్ మరి రిపోర్టర్ వెంకటరెడ్డి తెలుసుకుంది. వెంకటరెడ్డి ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రీనివాస్. ఇక 20 సంవత్సరాల తర్వాత 5.3 రిక్టర్ స్కేల్ పై కూడా అత్యధికంగా భూమి కంపించినట్టుగా కూడా ఇప్పటికే ఎన్జీఆర్ఐ అధికారులు చెప్తున్నట్టుగా కూడా ప్రస్తుతం భూకంపం ఈ రోజు ఉదయం 7:27 7 సెకండ్ల పాటు కంపించింది. ఇది ఆంధ్రప్రదేశ్, తెలంగాణతో పాటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లో 237 కిలోమీటర్ల పరిధిలో భూమి ప్రకంపనలు జరిగినట్టుగా కూడా ఇక స్థానికులతో పాటు ఇక నిపుణులు కూడా గుర్తించడమే కాకుండా భయాందోళనలు కూడా గురయ్యారు. ఇక దీంట్లో భాగంగా ఉదయం పొద్దున్నే 7:27 మొదటగా హైదరాబాద్ సరౌండింగ్స్ తో పాటు వరంగల్లోని ములుగు జిల్లాలో భూమికి 40 కిలోమీటర్ల లోతులో కూడా ఈ భూకంపానికి సంబంధించినటువంటి కేంద్రం కేంద్రీకృతమైనట్టుగా కూడా ఇప్పటికే గుర్తించారు. ఇక నల్గొండ జిల్లాకు సంబంధించి కోదాడ, సూర్యాపేటతో పాటు మునుగాల, అదేవిధంగా నల్గొండ జిల్లాలోని పలు ప్రాంతాల్లో కూడా మొత్తం 5 సెకండ్ల పాటు భూమి కంపించింది. ఇక దీంతో ప్రజలంతా కూడా భయాందోళనకు గురవడమే కాకుండా ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ఇటు అపార్ట్మెంట్లలో కొంతమేర ఎక్కువగా ఈ భూమికి సంబంధించి ప్రకంపనలు కూడా వెలుగులోకి వచ్చాయి. ఇటు సూర్యాపేట పట్టణంతో పాటు నల్గొండ, అదేవిధంగా నకరేకల్, ఆత్మకూరుతో పాటు యాదాద్రి జిల్లాలో కూడా పలు చోట్ల భూమి కంపించడంతో కూడా ప్రజలంతా కూడా భయాందోళనకు గురయ్యారు. ఇక మొత్తం భూమిలో ఉన్నటువంటి పొరల మధ్య తేడా కారణంగానే భూకంపాలు ఏర్పడతాయంటూ కూడా నిపుణులు సూచిస్తున్న నేపథ్యంలోనే గత 2021 నుంచి చూసినట్టయితే కనుక 2021లో 3.2 రిక్టర్ స్కేల్ పై నమోదైంది. ఆ తర్వాత 2022లో 4.3గా కూడా నమోదైనటువంటి ఈ భూకంప ప్రకంపనల తీరు మరొక వైపుకు 2024లో ఆందోళనకరంగా 5.3గా రిక్టర్ స్కేల్ పై నమోదు కావడంతో కూడా కొంత రాబోయే రోజులు ఎలాంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయనే నేపథ్యంలో కూడా ఇప్పటికే నిపుణులు అయితే దీనిపై అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇక 4 రాష్ట్రాల్లో 237 కిలోమీటర్ల పరిధిలో కూడా ఈ భూకంపం ప్రకంపనలు అయితే ఉదయం 7:25 5 సెకండ్ల నుంచి 7 సెకండ్ల పాటు అయితే కంపించింది శ్రీనివాస్. రైట్. ఇంకా నల్గొండ జిల్లాలో మెయిన్గా ఇళ్ళు కంపించడం కానీ, ఇళ్ళు ఏదైనా క్రాక్స్ రావటం కానీ, అంటే ఏదైనా ఆస్తి నష్టం సంబంధించిన సమాచారం అందిందా వెంకటరెడ్డి? ఇప్పటి వరకు నల్గొండ జిల్లాలో అయితే పలు చోట్ల కంపించినటువంటి భూమి ప్రకంపనల కారణంగా పలు చోట్ల ఇళ్లలో ఉన్నటువంటి ఇటు సామాన్లు మాత్రం కొంత కిందపడ్డట్టుగా తెలుస్తోంది. ఇక రిక్టర్ స్కేల్ పై ములుగు జిల్లాలో కేంద్రీకృతమైనటువంటి ఈ భూకంపం తీవ్రత నల్గొండ జిల్లాలో కొంతమేర తక్కువగా ఉందని చెప్పొచ్చు. ఇటు వరంగల్లో భూమికి 40 కిలోమీటర్ల లోతులో కేంద్రీకృతమైనటువంటి ఈ భూకంప ప్రకంపనల తీరు నల్గొండ జిల్లాలో కొంతమేర మాత్రమే ప్రభావితం అయితే చూపాయి. ప్రజలైతే తీవ్రంగా భయాందోళనకైతే గురైన పరిస్థితి ఉంది శ్రీనివాస్. థ్యాంక్ యూ వెంకటరెడ్డి. అది మనం చూస్తున్నాం. రైట్, కొన్ని విజువల్స్ చూద్దాం. భూ ప్రకంపన సంభవించినప్పుడు వివిధ చోట్ల ఏ విధంగా భూమి ఇది భద్రాచలంలో మనం చూస్తున్నాం. దీనికి సంబంధించిన విజువల్ మనం చూస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారికి ఉదయం 7:27 2 సెకండ్ల పాటు 3 సెకండ్ల పాటు కొన్ని చోట్ల భూమి కంపించడంతో చాలామంది ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. మనం విజువల్స్ చూస్తున్నాం. అటు భద్రాచలం కానీ, వరంగల్ కానీ, ఇటు ఆంధ్రప్రదేశ్లోని కొన్ని చోట్ల కానీ భూమి కంపించిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాలు మనం ఇప్పుడు చూస్తున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ ఉదయం 7:27 పలు చోట్ల భూ ప్రకంపనలు సంభవించాయి. ఇటు మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్లో కూడా ఈ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. 2 సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో భయాందోళనకు గురైన ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. ములుగు జిల్లా మేడారం కేంద్రంగా 20 ఏళ్ల తర్వాత తెలంగాణలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలియజేసింది. ఇది రిక్టర్ స్కేల్పై 5.3గా ఈ తీవ్రత నమోదైంది. గోదావరి రివర్ బెడ్లో ఈ ప్రకంపనలు ఎక్కువగా సంభవించినట్లు సమాచారం. గోదావరి తీర ప్రాంతంలో ఆ బెల్ట్లో ఉన్న ప్రజలంతా కూడా చాలామంది భయభ్రాంతులకు గురయ్యారు. చాలామంది ఇళ్లలోంచి బయటకు వచ్చారు. ఇటు హైదరాబాద్, వరంగల్, హనుమకొండ, ఖమ్మం ప్రాంతాల్లో అయితే 2 సెకండ్ల పాటు స్పష్టంగా కనిపించింది భూమి కంపించడం. అటు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గైపేట, నందిగామ ప్రాంతాల్లో కూడా ఇదే విధంగా భూమి కంపించింది. మంగళగిరి, తిరువూరు, గుడివాడలోనూ ఈ భూ ప్రకంపనలు సంభవించినట్లు సమాచారం. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల ఈ ఉదయం స్వల్ప ప్రకంపనలు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ, జగ్గైపేట, పట్నం సహా పలు ప్రాంతాల్లో భూమి కంపించినట్టు తెలుస్తుంది.